2013లో సబ్ ప్లాన్ యాక్ట్ తెచ్చి చట్టబద్ధత ఇచ్చినామా లేదా? ఎందుకంటే బడ్జెట్లో పెట్టిన డబ్బు డైవర్ట్ అయిపోతుంది, డైవర్ట్ కావద్దు అని. కానీ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కదా. మీరు 2 సంవత్సరాల్లో 26 కోట్లు ఖర్చు పెట్టామని చూపిస్తే 26 కోట్లు 2000 crore 26,000 crores 26,000 crores మేము బడ్జెటింగ్ చేశాము, వీళ్ళకి పెట్టాము, ఎస్సీలకి వెళ్తా అంటే ఖర్చు పోయింది 9,000 కోట్లే ఖర్చు అయింది. అన్ని సంవత్సరాలు 3 సంవత్సరాలది కలిపితే 17,000 కోట్లు మిగిలిపోయిన ధనం ఉంది. మాకు యూజ్ కాలేదు అది. ఆ డబ్బు ఎక్కడికి పెట్టారని మేము కూడా ప్రశ్నిస్తాం. మరి సబ్ ప్లాన్ తెచ్చింది మేమే. ఆ రోజు మరి ఫారెస్ట్ యాక్ట్స్ పెట్టి ఎస్టీలను ఆదుకుంది మేమే. స్కావెంజర్స్ యాక్ట్ కూడా తెచ్చింది 2013. స్కావెంజర్స్ అంటే సఫాయి కర్మచారి ఇది కూడా తీసేసేట్టు తెచ్చింది మేమే కాదు. ఎస్సీ అట్రాసిటీస్ కేసెస్ యాక్ట్ తెచ్చింది కూడా మేమే కాదా? కాంగ్రెస్ చేయలేదా? ఇవ్వద్దాను కాంగ్రెస్ చేసినటువంటి పనులే కదా ఇప్పుడు మీరు బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకొని ముందుకు పోతున్నారు. నరేగా ఉపాధి హామీ పథకం తెచ్చింది కాంగ్రెస్ కాదా? దాన్ని ఇప్పుడు మోదీ సర్కార్ కూడా ఫాలో అవుతుంది కదా. ఉపాధి హామీ సర్కార్లో 50% మీరు లెక్కలు చూసుకోండి, 50% అందులో ఉన్నది ఎస్సీలే ముఖ్యంగా. వాళ్లకు కూడా వాళ్ళ కూలీలు ఇవ్వటం లేదు. నెలల కొద్దీ వాళ్ళకు కూలీలు, వాళ్ళకి వేజెస్ ఇష్టం లేరని వాళ్ళు ఎక్కడికి పోయినా మొరబెట్టుకుంటున్నారు. ఈ విధంగా చూస్తూ పోతే చేసిందంతా కాంగ్రెసే. మరి పౌష్టిక ఆహారం అని, అంగన్వాడీస్ అని చెప్పి ఇవన్నీ చేస్తూ పోతే అంతా మ్యాక్సిమంగా ఇట్ హెస్ బీన్ యూటిలైజ్డ్ బై ద ఎస్సీ ఫ్యామిలీస్ అని కూడా చెప్పడం నేను కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు చెప్తా ఉన్నాను. ఎడ్యుకేషన్ గురించి ఎంత చేసింది గవర్నమెంట్? కాంగ్రెస్లో ఉన్న బాండెడ్ లేబర్ తీపిచ్చేసింది. బాండెడ్ లేబర్లు కూడా ఎక్కువ శాతం, మ్యాక్సిమం శాతం ఉన్నది ఎస్సీలకి. ఇందిరా ఆవాస్ యోజన కింద ఎన్ని ఇండ్లు ఆ రోజు బీపీఎల్ ఫ్యామిలీస్కి కట్టించలేదు ఫ్రీగా. ఇవి కొత్తవి కాదు. ఈరోజు కూడా ఇందిరమ్మ అందరి హృదయాల్లో ఉంది, గూడు కట్టుకొని ఉంది. పేదవాళ్ళ దగ్గర, సామాన్య ప్రజానికందరికి వెళ్తే, పల్లెటూళ్ళలో వెళ్తే ఇందిరమ్మ పేరు ఎత్తంగానే ఈరోజు కూడా వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వస్తుంది. ఇందిరమ్మ మాకు చేసింది, ఇందిరమ్మ మాకు చేసింది. ఆమె చనిపోయి ఇన్ని సంవత్సరాలు దాటిపోయినా కూడా ఇందిరమ్మని ప్రేమతో గుర్తుపెట్టుకుంటారంటే ఇందిరమ్మ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ఇందిరమ్మ. కాంగ్రెసే చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. మీరు మమ్మల్ని మేమేం చేయలేదంటే మీకు అవగాహన లోపం ఉంది అని మాత్రం తేలిపోతాం. అది దళితుననే పదాన్ని టీఆర్ఎస్ నాయకులు మాటికి చిన్న చూస్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళకి తెలియపరుస్తున్నాం మేము. మరి ఇసుక లారీల గురించి మీకు ఎంత ప్రేమ ఉందో, ఇసుక దంద మీద ప్రేమ ఉండి వాళ్ళకి మీరు ఆ కేసులో ఇసుక లారీల మీద ఏమీ దాన్ని కవరప్ చేసుకునేదానికి, దాన్ని విషయం పైకి రాకుండా చూసుకునేదానికే కదా మీరు ఇదంతా చేస్తుంది. ఐ స్టిల్ ఇన్సిస్ట్, మీరు అక్కడి ప్రజానికానికి ప్రత్యర్థి, మీరు అక్కడ ఉన్నటువంటి రిప్రజెంటేటివ్గా మీరు తప్పకుండా అక్కడికి వెళ్ళాలి. ప్రజాప్రతినిధి, మీరు ప్రజాప్రతినిధి, వర్డ్ ఇస్ ప్రత్యర్థి కాదు, ప్రతినిధి. ఆ ప్రతినిధిగా మీరు ఉన్నారు కాబట్టి మీరు బాధ్యతగా మీరు ప్రవర్తించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్కి మీరు క్వశ్చన్ చేసే అర్హత మీకు లేదు, ఆ స్థాయికి మీరు రాలేదు కూడా. మరి దళితుల పట్ల చిన్న చూపు చూసినారంటే దళితుల్ని మీరు తక్కువ అంచనా వేయకండి. వాళ్ళకి మాకు దళితుల్నే మా రాసి ఉన్నది, మాకు ప్రొటెక్షన్ ఇస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్, రాజ్యాంగంలోనే మరి మాకు ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. మాకున్నటువంటి ఒక రక్షణ మాకుంది కాబట్టి, మాకు ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ కూడా ఉంది కాబట్టి ఎస్బీ వచ్చి వాళ్ళని చాలా బాధాకరంగా కుల పేరుతో, ఇంకా 4 అక్షరాల పేరు, 4 letter వర్డ్ ఒకటి ఉంటుంది, నేను యాజ్ మహిళగా నేను చెప్పదలుచుకోలేదు, కానీ అలా తిట్టిపోయాడు. వాళ్ళు ఏమన్నారంటే తెలుసా, నిన్న మేడంతో మాట్లాడుతూ, మీరా కుమార్ గారితో ఎవరైతే భర్తలు లోపల ఉన్నారో
ఈ ఫలానా ఎస్సీ కులంలో ఈ కులంలో మేము పుట్టడం చేసిన పొరపాట, ఈ దేశంలో మేము పుట్టడం చేసిన పొరపాట మాది అని అడుగుతుంటే ఎలాంటి ప్రజాస్వామ్యం ఉంది ఈ రాష్ట్రంలో అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ పడుతుంది. దానికి అది వాళ్ళ బాధాకరమైనటువంటి వాళ్ళలో వచ్చినటువంటి ఒక ఆవేదన. ఈ కులంలో పుట్టినందుకేనా మాకు ఇలా చేస్తున్నారు? ఎస్పీ కూడా అదే కులం పేరు తీసుకొని ఒక సబ్కాస్ట్ పేరు తీసుకొని వాళ్ళకి ఇచ్చినాడంటే మేము డిమాండ్ తప్పకుండా చేసేది ఏమంటే, మీరు కేటీఆర్ గారు వేకప్, చీఫ్ మినిస్టర్ గారు కూడా దీని అన్ని విషయాలపై మీరు స్పందిస్తున్నారే, ఈ విషయంపై ఎందుకు స్పందించలేదు? అది మా పెద్ద ప్రశ్న. ఇంతవరకు వాళ్ళు ఎవరు కూడా పోయి ఎందుకు వాళ్ళని మాట్లాడించలేదు, పరామర్శించలేదు అని రెండో ప్రశ్న. మా డిమాండ్స్ మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేస్ ఎస్పీ మీద తప్పకుండా పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎంత పెద్ద వ్యక్తి అయినా ఒక చట్టం పరంగా ఆయన మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఆ విధంగానే సిట్టింగ్ జడ్జ్తో మేము ఒక ఎంక్వైరీ పెట్టమని చెప్పాము. సస్పెన్షన్ ఆఫ్ ది ఎస్పీ కూడా మేము అడగడం జరిగింది. ఇవన్నీ మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా అందరూ వెళ్ళి నిన్న సాక్షాత్తుగా అందరూ ఉన్న దృశ్యాలు అలా ఉన్నాయో చూసుకొని కళ్ళకి కట్టినట్టుగా మేము చూసుకుని విని వచ్చిన తర్వాత ఇది చాలా చాలా మేజర్ ఇన్హ్యూమన్ యాక్ట్ బై ద గవర్నమెంట్ అని చెప్పి నేను చెప్తూ, త్వరగా స్పందించండి బిఫోర్ ఇట్ గెట్స్ టూ లేట్ ఫర్ యువర్ గవర్నమెంట్. ఏమైనా మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది, మీకు ఇంత కూడా మానవత్వం మీలో ఉంటే అని చెప్పి వాళ్ళని మేము డిమాండ్ చేస్తున్నాము. వాళ్ళని మేము డెఫినెట్గా ఈ కార్యక్రమాలు మీరు చేయకపోతే కాంగ్రెస్ ఏం చేసిందో ప్రజలకు బాగా తెలుసు. మీరు ఇంకా నేర్చుకుంటున్నారు. కేటీఆర్ గారు అయితే ఇంకా అవగాహన చాలా కావాలి వారికి. మా నాయకుల్ని, మా పిసిసి లీడర్ని కానీ ఎవరిని కానీ వాళ్ళు పెద్ద పెద్ద మాట్లాడుతున్నారే, కించపరిచే విధంగా మాట్లాడుతున్నారే, అది తగదు. ఫస్ట్ మీ సబ్జెక్ట్ మీరు తెలుసుకోండి. కాంగ్రెస్ ఏమి చేసింది అనే విషయాలు మీరు తెలుసుకొని మాట్లాడండి. మీరు చేస్తున్నటువంటి అసలు అమానుషమైనటువంటి చర్యల్ని, రాక్షస చర్యల్ని మీరు అవి అరికట్టండి. జరిగిన చోట మళ్ళీ కాకుండా, పునరావృతం కాకుండా చూడండి. ఎప్పుడో ఎక్కడో పదిరీకుప్పము ఇవి అవి అని పెద్ద పెద్ద పేర్లు చెప్తా ఉన్నారే, మీరు ఇలాగే గతాన్ని తోడుకుంటానే కూర్చుంటారా? గతాన్ని తోడుకుంటా కూర్చుంటారా? లేకపోతే ఇంకా మంచి పాలన ఇచ్చే ప్రయత్నం చేస్తారా? మీరు వాళ్ళు అప్పుడు జరిగిందంటే మీరు ఇప్పుడు చేస్తారా? మళ్ళా మీకు పదిరీకుప్పం, కారం చెడు, నీరుకొండ ఇవన్నీ మళ్ళీ కావాలా? ఇస్ దట్ వాట్ తెలంగాణ ఇస్ కమ్ ఫర్? ఆమె కళ్ళలోని నీళ్లు తీసుకుని అన్నది ఇలాంటి తెలంగాణ గురించా మేమందరూ ఆ రోజు ప్రయత్నం చేసి తెలంగాణ తెచ్చి, దళితుల్ని చిత్రహింసలు చేసేక మేము తెలంగాణ ఇచ్చాము అని చెప్పి ఆమె మాట్లాడు. ఆ ప్రశ్న మేము కూడా చెప్తున్నాము. దళితుల చిత్రహింస చేసేక తెలంగాణ వచ్చింది. తెలంగాణ పోరాటంలో పాల్పడిన దళితులను మర్చిపోకండి అని చెప్తూ, మరి మా